నమస్కారం ప్రజలారా. ఈ రోజు ఒక అద్భుతమైన ప్లేస్ గురించి అయితే మీకు చెప్పబోతున్నా. నేను ఉండేది ఏఎస్ రావు నగర్ అండ్ మౌలాలి పక్క పక్కనే ఉంటాయి. నా రూమ్ దగ్గర నుంచి ఈ కొండని మీకు ఒకసారి చూపించా కదా, చూడకపోయినా పర్లేదు, నేనైతే మళ్ళీ నా రూమ్ దగ్గర నుంచి మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. నా రూమ్ దగ్గర నుంచి ఆ కొండను అయితే చూపిస్తూ ఒకసారి అక్కడ వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందని అయితే మాట ఇచ్చా కదా, ఈ రోజు ఆ మాట అయితే నిలబెట్టుకోబోతున్నా. అది వీళ్ళ ఎందుకు నేను నీకు తెలుసా? ఎందుకు నీకు వీటి గురించే కాదు, మౌలాలి దర్గా చరిత్ర గురించి కూడా చెప్తా విను. పూర్వకాలంలో ఇప్పుడు మనం నడిచే మెట్లు కాకుండా ఆ కొండనే మెట్లుగా తయారు చేసి వాళ్ళైతే పైకి వెళ్లేవారు. హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ మౌంటైన్ అని చెప్పుకోవచ్చు. మౌలాలి గుట్ట సుమారుగా 614 మీటర్లు మరియు 2014 అడుగుల ఎత్తు ఉంటుంది. దర్గా నుండి గుట్ట కిందకు 484 మెట్లు. అంతేకాకుండా గుట్ట చుట్టూ 600 సమాధులు అయితే ఉన్నాయి. ఈ మౌలాలి దర్గా నిర్మాణం ఎలా జరిగిందంటే 1578లో కుతుబ్ షాకి కోర్టులోని ఒక నపుంసకుడు యాకూత్ అనారోగ్యంతో ఉన్నప్పుడు కలలో ఆకుపచ్చని దుస్తులు ధరించిన వ్యక్తి కనిపించి మౌలాలి గుట్టను సందర్శించమని చెప్పాడు. కలలో యాకూత్ అక్కడికి వెళ్ళినప్పుడు గుట్టపై కూర్చున్న హజరత్ అలీ తన చేతిని రాయిపై పెట్టి ఆశీర్వదించాడని తెలుసుకున్నాడు. మరుసటి రోజు యాకూత్ కి అనారోగ్యం నయమైంది. ఈ సంఘటన గురించి విని సుల్తాన్ గుట్టకు సందర్శించి అక్కడ ఒక దర్గా నిర్మించమని ఆదేశించాడు. అలా సుల్తాన్ రాజు ఆదేశాల మేరకు హజరత్ అలీ చేతి గుర్తు ఉన్న రాయిని దర్గాలో ప్రతిష్టాపించారు. ఈ సంఘటన తర్వాత ఈ గుట్టకు మౌలాలి అనే పేరు వచ్చింది. 1 2 3 ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఈ సిటీ వ్యూ చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నేను మీకు ముందే చెప్పా కదా, ఈ కొండ మీద నుంచి వ్యూ పాయింట్ అయితే అల్టిమేట్ ఉంటుందని. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడల్లా నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం ఇంత మంచి ప్లేస్ కి వచ్చినప్పుడు ఫోటో షూట్ చేయకుండా ఉంటామా? అందుకే మనం ఫోటో షూట్ కూడా కంప్లీట్ చేసుకొని ఆ ఫోటోస్ అయితే మనం రేపు పోస్ట్ చేయబోతున్నాం. నేను దేవాలయాలకు ఎలా వెళ్తానో, మస్జిద్ అండ్ చర్చిలకు కూడా అలానే వెళ్తాను. నా మైండ్ లో ఏ రిలీజియన్ ఫీలింగ్ అయితే ఉండదో, ఉండనివ్వను కూడా. నాతో పాటే మీ అందరికి కూడా ఏ మత కుల విభేదాలు లేవని భావిస్తున్నాను. మనందరం కలిసి ఉంటేనే అది ఇండియా అవుతుందని మర్చిపోబాకండి. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. చూశారు కదా, మౌలాలి దర్గా అయితే ఇలా ఉంటుంది. మీకు ఇలాంటి ప్రత్యేకమైన ప్లేసుల గురించి ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే నాకైతే కామెంట్ చేయండి, అది ఏ ప్లేస్. నేనైతే తప్పకుండా అక్కడికి వెళ్ళి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకా ఫైనల్ గా ఈ ఛాయ్ అయితే కంప్లీట్ చేసాం.